మీ ఎవరైనా చెడ్డీలు ఉంటే చెప్పండి, నేను తీసుకెళ్ళిపోతా. మీ పాత చెడ్డీలు ఏమైనా ఉంటే నాకు అమ్మండి అన్నట్టుగా సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి పైన ట్రోలింగ్ అయితే జరుగుతూ ఉంది. ఆ ట్రోలింగ్ తగ్గట్టే ఇక హరీష్ రావు గట్టిగా కౌంటర్ ఇవ్వడం జరిగింది. అది చూద్దాం ఒకసారి. ముఖ్యమంత్రివా, చెడ్డి గ్యాంగ్ లీడర్వా, మెదక్లో గులాబీ జెండానే ఎగురుతుంది. గారడి మాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తిట్ల కోసమే రేవంత్ రెడ్డికి ఓటు వేశారు. రేవంత్ రెడ్డికి హరీష్ రావు ప్రశ్న, ముఖ్యమంత్రివా, చెడ్డి గ్యాంగ్ లీడర్వా? దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, మీ వాడిపోయిన డ్రైవర్లు ఏమైనా ఉంటే భద్రంగా దాచుకోండి, లేకుంటే కొత్త డ్రైవర్ కూడా దాచిపెట్టండి. లేకుంటే దండల ముంచు నుంచి ఈ మధ్యలో డ్రైవర్లు బాగా మిస్ అవుతున్నాయని సోషల్ మీడియాలో పోస్టులు రావడం జరుగుతుంది. మీ డ్రైవర్లు ఏమైనా ఉంటే మీరు భద్రంగా దాచుకునే ప్రయత్నం అయితే చేయండి. గారడి మాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంతే మరి. 420 హామీలు అంటే ముచ్చట్లు అవి. హామీల పరంగానే ఇండియా మొత్తం బొగ్గుల పడిపోయింది. హామీల్లోనే ఇక భారతదేశం మొత్తం ఆగం పాలైపోయింది. అట్లా తెలంగాణ కూడా. అట్లా 420 గ్యారెంటీలు అంటే ఎవరి తరం కాదు. కేసీఆర్ ఇచ్చిన గ్యారెంటీలే ఇప్పుడు దాకా పూర్తి స్థాయిలో ప్రజల దాకా కొన్ని చోట్ల చేరలేదు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి 420 గ్యారెంటీలు అన్నాడు. ఆయన అన్న మాటకి మాట జారిండు, తలకాయ కూడా తిప్పిండు. తిట్ల కోసమే రేవంత్ రెడ్డికి ఓటు వేశారా? తిట్ల కోసమే రేవంత్ రెడ్డికి ఓట్లు వేశారా? ప్రజలు మాకిచ్చిన హామీలు మాకు ఇయ్యమని అడిగితే మీ లాగుల్లో తొండలిడుస్తా, మా పార్టీని కూల్చారని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ, బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, బీఆర్ఎస్ ప్రజలు కానీ ఎవరైనా అనుకుంటే వాళ్ళని పండబెట్టి తొక్కుతా, 100 మీటర్ల లోతు బొంద తీసి గోయిలో పాతుతా, ఎక్కువ మాట్లాడితే కేసీఆర్ చెడ్డీ లాగుతా, గీయని బూతుల పురాణం వినడానికి ఆయనకు ఓటేశారా అని ప్రశ్నిస్తా ఉన్నాడు. ఇప్పుడు గతంలో వారు ఎట్లా మాట్లాడో ఏం మాట్లాడో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. కానీ ఈ రోజు ఏంటంటే, ఇప్పుడు సీఎం అధికారం నుండి ప్రజల్ని పట్టించుకోవాలి కానీ బూతుల పురాణం చదువుడు ఇదెక్కడ నేర్చుకున్నావు రేవంత్ రెడ్డి? ఇదెక్కడ చెడ్డీ గ్యాంగ్ ముచ్చట అని హరీష్ రావు ప్రశ్నిస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డికి హరీష్ రావు ప్రశ్న, రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రివా, చెడ్డీ గ్యాంగ్ లీడర్వా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సటైర్లు వేశారు. హరీష్ రావు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం రుద్రం గణేష్ దేవాలయంలో బీఆర్ఎస్ ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి పంటకు నష్టపరిహారం రూపాయలు ఇస్తా అని చెప్పారు కదా, దాని గురించి రేవంత్ రెడ్డి ఎందుకు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు? ఏమైనా అంటే చెడ్డీల ముచ్చట్లు, ఏమైనా అంటే బొందల బాతుడు, లంగాల బాతుడు అని మాట్లాడు కూడా పోతున్నారు రేవంత్ రెడ్డి. కానీ రాష్ట్ర రైతాంగం వారికి నష్టపరిహారం ఎప్పుడు ఇస్తామని స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇక హరీష్ రావు అయితే క్వశ్చనింగ్ చేస్తున్నాడు. అదేవిధంగా చెప్పేది ఏంటంటే, దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది అప్పులు తీసుకొని పంట వేస్తే ఈరోజు వడగండ్ల వర్షానికి, మీరు ఇయ్యని నీళ్ళకి పొలాలు ఎండిపాయే, పొలాలు నేలకు వాలిపాయే, పంట పరిహార నష్టం బాగానే జరిగింది. కాబట్టి వారికి పరిహార నష్టం ఏదైనా ఇవ్వాలి కదా. మరి దాని గురించి ఇవ్వకుండా రేవంత్ రెడ్డి ఎక్కడ కట్ చేసినా కూడా మొత్తం మీటింగ్లే, బూతుల పురాణాలే, ఎంపీ ఎలక్షన్ల మరో కసరత్తులు పన్నుతున్నాడు.